ఏపీ ప్రభుత్వం ససేమిరా అనడంతో అంగన్వాడీలతో ప్రభుత్వం ఆరోసారి జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. వేతనాలు ఎంతో కొంత పెంచాలని వేడుకున్నా మంత్రుల కమిటీ మాత్రం పెంచేది లేదని తేల్చి చెప్పింది. 5 ఏళ్లకోసారి పెంచేదానికి తాము కట్టుబడి ఉన్నామని, జూలైలోనే పెంచుతామని కమిటీ స్పష్టం చేసింది. సరే, అప్పుడైనా ఎంత పెంచుతారో చెప్పాలన్న అంగన్వాడీల ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు కమిటీ నిరాకరించిందని అంగన్వాడీలు తెలిపారు. ఎస్మా పరిధిలో ఉన్న తాము నోటీసు గడువు ముగియగానే తొలగిస్తామని మంత్రుల కమిటీ బెదిరించిందని ఆరోపించారు. 4 గంటల పాటు చర్చలు జరిగినా నిరర్ధకంగానే ముగిశాయన్నారు. వేతనం పెంపుపై సంక్రాంతిలోపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే మాత్రం నిరవధిక దీక్షలకు దిగుతామని అంగన్వాడీలు హెచ్చరించారు. నేటి నుంచి జగనన్నకు చెబుతాం పేరుతో ప్రతి ఇంటికి వెళ్లి 1 కోటి మంది సంతకాలు సేకరిస్తామని, ఎస్మా జీవో పత్రాలను భోగి మంటల్లో వేసి తగలేస్తామని అంగన్వాడీ ప్రతినిధులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, మంత్రుల కమిటీతో అంగన్వాడీల చర్చలు అయితే విఫలమైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరగబోతుంది అనుకోవచ్చు? అయితే అంగన్వాడీలతో అయితే ప్రభుత్వం ఆరోసారి నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. అయితే వేతనాలు పెంపుపై పీఠమూడి అయితే ఇంకా వీడిన పరిస్థితి అయితే లేదు. అయితే మంత్రుల కమిటీతో 4 గంటల పాటు అయితే చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఎంతో కొంత పెంచాలని కూడా అంగన్వాడీలు అడిగిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి అయితే 5 ఏళ్లకు ఒకసారి పెంచే విధానానికి కట్టుబడి ఉంటామని, అలాగే జూలై నెలలో పెంచుతామని అయితే ఈ యొక్క కమిటీ అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పుడైనా ఎంత పెంచుతారో స్పష్టత ఇవ్వాలని కూడా అడిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడే ఎలా చెప్తామని కూడా ప్రభుత్వం తరఫున కమిటీ అయితే చెప్పిన పరిస్థితి. అయితే మొత్తానికి అంగన్వాడీలకు సంబంధించి ఎస్మా పరిధిలో ఉన్నామని, నోటీసుల్లో పేర్కొన్న గడువు ముగియగానే తొలగిస్తామని చెప్పి బెదిరింపులకు దిగుతున్నారని వాలంటీర్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి వాలంటీర్లు తమ న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి 32 రోజులుగా సమ్మె బాట పెట్టినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి 6 సార్లుగా కూడా చర్చలు విఫలం అవడంతో అంగన్వాడీలు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ప్రభుత్వం నుంచి అయితే మాత్రం అంగన్వాడీలతో ఎలాంటి విభేదాలు లేవు, వాళ్ళకి సమన్యాయం చేయాలని చెప్పేసి మేము వాళ్ళని చర్చలకు పిలుస్తున్నాము, కానీ వాళ్ళు సహకరించట్లేదు. మొత్తానికి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క ఏదైతే జీతాలు ఉన్నాయో ఇట్లా పెంచే విధానం ఉంటుంది. దాన్ని బట్టే రేపు జూలై నాటికి యొక్క 5 సంవత్సరాలు అవుతుంది కనుక జూలైలో వేతనాలు పెంచుతామని చెప్తున్నా కూడా అంగన్వాడీలు వింటలేదని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికే కొన్ని కోరికలకు సంబంధించి నెరవేర్చిన పరిస్థితి అయితే ఉంది. జీతాల పెంపు ఒకటే విషయం అయితే పెండింగ్ లో ఉన్న పరిస్థితి, అది కూడా జులైలోకి పెంచుతామని చెప్తున్నా కూడా విన్న పరిస్థితి. అలాగే
ప్రభుత్వ అంటే ఈ అంగన్వాడీలకి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని రెచ్చగొట్టే ధోరణి చేస్తున్నాయని కూడా ప్రభుత్వ పెద్దలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదన్నిటికీ దీంతో చూసుకుంటే అంగన్వాడీలకైతే పూర్తిగా హెచ్చరిక జారీ చేసినట్టుగా అయితే మనం చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న స్వజ్జల చెప్పిన విధానాన్ని బట్టి ఏదైతే అంగన్వాడీలను కొన్ని పార్టీలు వాళ్ళకి మద్దతు ఇస్తూ అంటే వాళ్ళని రెచ్చగొట్టే ధోరణి చేస్తూ అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. కానీ మీకు ప్రభుత్వం రాగానే వాళ్ళకి జీతాలు పెంచి ఎప్పటి వరకు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పెంచే విధానం ఉంది. దాన్ని బట్టి మేము 5 సంవత్సరాలు ఎప్పటికైతే అవుతుందో అప్పటి నుంచి అంటే జూలై నెలలో అయ్యే అవకాశం ఉంది కనుక అప్పటి నుంచి పెంచుతామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇట్లా. ఓకే నాగేశ్వరరావు, అయితే మంత్రుల కమిటీ అంగన్వాడీలకు నచ్చ చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితి అయితే లేనట్టు కనిపిస్తుంది. వాళ్ళ దీక్ష అనేది ఇంకా మరింత ఉధృతం చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మరి ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుంది? ఏదైతే అంగన్వాడీలకు సంబంధించి నిన్న ఈ చర్చల్లో భాగంగా వాళ్ళకి సంబంధించి శాలరీలు జీతాలు అయితే పెంచాలని కోరినప్పటికీ ప్రభుత్వం ససేమిరన్న పరిస్థితి అయితే నెలకొంది. దీంట్లో భాగంగా అంగన్వాడీలు అంటే మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఈ మద్దతు లేదు, మేము మాకు సమాన వేతనం సమన్యాయంగా జీతాలు పెంచాలని కోరుతున్నాం. దానికి సంబంధించి మేము సమ్మె బాట పట్టి 32 రోజులు అయింది. దానికి సంబంధించి జీతాలు పెంచాలని చెప్పి మాత్రమే మేము అడుగుతున్నాం. కానీ కూడా ఇప్పటికీ ఎలాంటిది ఒక విధానానికి రాకపోవడంతో ఏదైతే సమ్మె అయితే ఉధృత తీవ్రతరం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. దీంట్లో భాగంగా మరి 3 రోజుల పాటు సంక్రాంతి అంటే మొత్తం పండుగలన్నింటిలోకి సంక్రాంతి పండుగ పెద్ద పండుగ అయినప్పటికీ కూడా పండగ కూడా మేము చేసుకోకుండా మా జీతాల కోసం మా కుటుంబాల కోసం మేము పడే కష్టానికి మాకు జీతాలు పెంచాలని కోరుతున్నాం. అందుకనే సమ్మె పండగలు అనేది కూడా మేము వదులుకొని ఈ సమ్మె బాటలోనే ఉంటామని కూడా చెప్తున్న పరిస్థితి అంగన్వాడీలకు సంబంధించి అయితే ఉంది. మొత్తానికి అధికార పార్టీ మాత్రం ససేమేరా అన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వాళ్ళకి జీతాలు పెంచే ప్రసక్తి ఇప్పుడైతే లేదు, 5 సంవత్సరాల తర్వాతే చూద్దామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.